BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. హలో ఎవ్రీవన్, ఐఎమ్ వంశీకృష్ణ, మెమరీ కోచ్, నేషనల్ రికార్డ్ హోల్డర్. మనము మే 1 రోజు సమ్మర్ క్యాంప్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. అయితే ఆ సమ్మర్ క్యాంప్కి సంబంధించి చాలామంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అసలు సిలబస్ ఏముంటుంది, ఏ టాపిక్స్ మాకు ఆ 15 డేస్లో నేర్పిస్తారనే విషయాన్ని చాలామంది అడుగుతున్నారు. కాబట్టి ఈ వీడియోలో నేను అసలు ఆ మే 1 రోజు స్టార్ట్ అయ్యే సమ్మర్ క్యాంప్ గురించి, అందులో ఆ 15 డేస్ మనం ఎలాంటి టాపిక్స్ నేర్చుకోబోతున్నాం అనే విషయాన్ని నేను ఈ వీడియోలో అందిస్తున్నాను. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అయితే ముఖ్యంగా వచ్చేసి మన మెమరీ పవర్ కెరీర్ అకాడమీలో ఈ సమ్మర్లో స్పెషల్ క్యాంప్ ఒకటి రన్ చేయబోతున్నాము. దాంట్లో అసలు ఏమేం కోర్సులు మనం ఫస్ట్ నేర్పిస్తాము అనేది విషయాన్ని నేను చెప్పిన తర్వాత, అంటే మే 1 రోజు జరిగే వర్క్షాప్లో అసలు ఏమేం కోర్సులు నేర్పిస్తున్నాం ఆ 15 డేస్లో చెప్పిన తర్వాత ఆ కోర్స్ గురించి నేను డీటెయిల్గా చెప్తాను. ఫస్ట్ వచ్చేసి చూడండి, మెమరీ స్కిల్స్ అనేది మనం నేర్పిస్తాము. నెక్స్ట్ స్పీడ్ రీడింగ్ స్కిల్స్ నేర్పిస్తాము. తర్వాత వచ్చేసి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ నేర్పిస్తాము. నెక్స్ట్ వచ్చేసి మనీ మేనేజ్మెంట్ స్కిల్స్ నేర్పించబోతున్నాము. నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ గురించి నేర్పించబోతున్నాము. ఫైనల్గా లర్నింగ్ డిజబిలిటీస్ ఉంటే వాటిని ఎలా ఓవర్కమ్ చేయాలనే విషయాన్ని కూడా మనం నేర్పించబోతున్నాం. అయితే ఓవరాల్గా ఈ 15 డేస్లో మనం ఏ టాపిక్స్ గురించి నేర్చుకోబోతున్నాం అంటే, ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ 6 టాపిక్ల గురించి మనము క్లియర్గా నేర్చుకోబోతున్నాం. అయితే ఇప్పుడు ఒక్కొక్క టాపిక్ గురించి మనం ఏ టాపిక్లో ఎలాంటి స్కిల్స్ నేర్చుకోబోతున్నాము అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ వచ్చేసి మెమరీ స్కిల్స్. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మెమరీ స్కిల్స్. ఈ మెమరీ స్కిల్స్లో ఫస్ట్ వచ్చేసి మన మెమరీ పవర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది అంటే, మనం మెమరీ కోర్స్ జాయిన్ అయ్యాం కదా, ఇప్పుడు ఆ కోర్స్ వల్ల మనకు ఎలాంటి లాభాలు ఉన్నాయి, ఆ కోర్సు నేర్చుకోవడం వల్ల మన స్టడీస్ని ఎలా జరగబోతున్నాయి, నెక్స్ట్ మనం ఎంత ఫ్రీగా నేర్చుకోబోతున్నాం అనే విషయాన్ని ఇక్కడ ఫస్ట్ ఇంపార్టెన్స్ ఆఫ్ మెమరీలో మనం నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి బ్రెయిన్ సీక్రెట్స్. బ్రెయిన్ సీక్రెట్స్ ఏంటంటే, మన బ్రెయిన్కి కూడా కొన్ని సీక్రెట్స్ ఉంటాయి. అదేంటంటే, ఇప్పుడు మనం బ్రెయిన్ ఏ పనులు చేస్తే ఎక్కువ గుర్తుకుంటుంది, దానికి వచ్చినటువంటి లాంగ్వేజ్ ఏది, ఆ లాంగ్వేజ్కి అనుగుణంగా ఆ యాక్టివిటీస్ మనం అందిస్తున్నామా లేదా అనే విషయాన్ని నేను ఈ బ్రెయిన్ సీక్రెట్స్లో చెప్తాను. నెక్స్ట్ థర్డ్ టాపిక్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ వర్డ్స్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక 10 వర్డ్స్ గుర్తుపెట్టుకోవాలనుకున్నా, లేకుంటే 10 మన ఇంటికి సంబంధించినటువంటి వస్తువుల పేర్లు గుర్తుపెట్టుకోవాలనుకున్నా కూడా 10 కావచ్చు, 20 కావచ్చు, 30 కావచ్చు, ఎన్నైనా సరే ఆ లిస్ట్ ఆఫ్ వర్డ్స్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలో మనం ఇక్కడ నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి, అయితే యాక్చువల్గా నేను సుమన్ టీవీ వీడియోస్లో దాదాపు చాలా వర్డ్స్ రాసి నేను గుర్తుపెట్టుకుని కళ్ళ గంతలు కట్టుకొని చెప్పాను అనమాట. అక్కడ జరిగినటువంటి ఆ సీక్రెట్ ఏంది, ఆ సీక్రెట్ని నేను రివీల్ చేయబోతున్నాను. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా మీరు కూడా దీన్ని మెమరీ డెమోగా మీరు కూడా డెమోన్స్ట్రేషన్ చేస్తారు 100%, ఎందుకంటే చేసేలాగా ట్రైనింగ్ ఇస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు మెమరైజ్ లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్స్. చాలామంది విద్యార్థులకు ఉన్నటువంటి క్వశ్చన్, చాలామంది చదువుతారు కానీ మర్చిపోతారు. లాంగ్ ఆన్సర్స్ చదువుతారు కానీ మళ్ళీ తర్వాత ఒక 1 or 2 days చూస్తే తర్వాత అది ఆటోమేటిక్గా మనకు మర్చిపోయి ఉంటాం. కాబట్టి మర్చిపోకుండా లాంగ్ అండ్ షార్ట్ ఆన్సర్స్ ఎలా నేర్చుకోవాలో టెక్నిక్ నేను రివీల్ చేయబోతున్నాను. నెక్స్ట్ వచ్చేసి 6th టాపిక్ ఏంటంటే మెమరైజింగ్ స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఆఫ్ ఇండియా. మీరు ఇది కూడా సుమన్ టీవీ వీడియోలో చూస్తే చిన్న పిల్లలు కూడా చెప్పారనమాట. 3rd క్లాస్ వాళ్ళు, 4th క్లాస్ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా చెప్తారు. దీంట్లో స్టేట్స్ అండ్ క్యాపిటల్స్ ఎలా నేర్చుకోవాలో సీక్రెట్ రివీల్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్ అండ్ క్యాపిటల్స్, అంటే అన్ని దేశాల పేర్లు, దాని యొక్క రాజధానుల పేర్లు కూడా ఎలా చెప్పాలో నేర్చుకుంటారు. ఫైనల్గా సీక్రెట్స్ ఆఫ్ విజువలైజేషన్, అంటే మన బ్రెయిన్ లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్ వినియోగించడం కోసం మనం క్రియేటివ్ విజువలైజేషన్ మెథడ్ని వాడతాము. అంటే దీని ద్వారా మనం క్రియేటివ్గా ఆలోచించి ఎలా కొత్త విషయాల్ని నేర్చుకోవచ్చు అనే విషయాన్ని మనం ఇక్కడ సీక్రెట్స్ ఆఫ్ విజువలైజేషన్ అనే కాన్సెప్ట్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఫొనెటిక్ మెథడ్. ఈ ఫొనెటిక్ మెథడ్ అంటే ఇందులో నంబర్స్, డేట్స్, ఇయర్స్ ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ మెథడ్లో మనం నేర్చుకుంటాం. అంటే చాలామందికి ఇయర్స్ గుర్తుపెట్టుకోవడం కష్టంగా ఉంటుంది. అంటే ఈవెన్ స్కూల్ వాళ్ళు కావచ్చు, చాలామంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆర్టికల్స్ గుర్తుపెట్టుకోలేకపోతారు, అలాగే చట్టాల పేర్లను గుర్తుపెట్టుకోలేకపోతారు, సెక్షన్స్ గుర్తుపెట్టుకోలేకపోతారు. అలాంటి వాళ్ళకు ఈ ఫొనెటిక్ మెథడ్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఇయర్ని కూడా ఎలా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని ఈ మెథడ్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ 10th టాపిక్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ ఇంగ్లీష్ స్పెల్లింగ్స్. చాలామంది స్పెల్లింగ్ మిస్టేక్స్ రాస్తుంటారు. సో ఆ స్పెల్లింగ్ మిస్టేక్స్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా నేర్చుకుంటాము. సో నెక్స్ట్ 11th టాపిక్ వచ్చేసి నిమోనిక్ మెథడ్స్. నిమోనిక్ మెథడ్స్ అంటే ఇది మెమరీలో చాలా పవర్ఫుల్ మెథడ్. దీని ద్వారా మనం ఏం నేర్చుకుంటామంటే, ఎక్కువ ఇన్ఫర్మేషన్ని తక్కువ టైంలో చిన్న భాగాలుగా విడదీసి మనం దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలో ఈ నిమోనిక్ మెథడ్ వల్ల యూజ్ అవుతుంది. అంటే ఈ మెథడ్ స్కూల్ అయినా, కాలేజ్ అయినా, కాంపిటేటివ్ అయినా, ఇంకా మిగతా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ నిమోనిక్ మెథడ్ అనేది తక్కువ టైంలో ఎక్కువ ఎలా నేర్చుకునే కాన్సెప్ట్లో యూజ్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మెకానికల్ మెథడ్. మెకానికల్ మెథడ్ అంటే
మన ప్రతి ఒక్కరికి కూడా అంటే మెమరీ స్కిల్స్ నేర్చుకోక ముందుకు మీ అందరికీ తెలిసింది ఒకటే ఒక మెథడ్ ఉంటుంది. అదేదంటే రూట్ మెథడ్, అంటే బట్టి విధానం అంటాం కదా. అయితే బట్టి విధానం కూడా మనం గుర్తుపెట్టుకోవడానికి వాడే ఒక పద్ధతి. కాకపోతే అన్నింటిని కూడా మనం బట్టి విధానంలో గుర్తుపెట్టుకోలేము. కాబట్టి ఆ బట్టి విధానాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలి, అలాగే బట్టి విధానంలో కొన్నింటిని గుర్తుపెట్టుకోవాల్సి వస్తుంది. ఆ కొన్ని ఏంటివి అనేది మనం ఇక్కడ మెకానికల్ మెథడ్లో నేర్చుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి జుడిషియస్ మెథడ్. ఈ జుడిషియస్ మెథడ్ అంటే దీన్ని రివిజన్ టెక్నిక్ అంటారు. అంటే చాలా మంది విద్యార్థులు చదువుతారు కానీ పరీక్షలు పోయినాక మర్చిపోతారు. ఎందుకంటే రివిజన్ స్ట్రాటజీ అనేది కరెక్ట్గా తెలియదు కాబట్టి. అంటే ఏదో పైన చూసుకొని వెళ్తారు. అలా కాకుండా మనం చదివింది మనకు మర్చిపోకుండా ఉండాలంటే, ఎగ్జామ్ హాల్లో మనం టెన్షన్ తోటి చాలామంది విద్యార్థులు మర్చిపోతుంటారు. అలా మర్చిపోకుండా ఉండాలంటే మనం ఫాలో అవ్వాల్సింది జుడిషియస్ మెథడ్. అంటే దీని ద్వారా ఒక టెక్నిక్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. దీన్ని రివిజన్ టెక్నిక్ అంటారు. అంటే మనం ఏదైతే చదువుకున్నామో ఆ చదువుకున్న దాన్ని ఎలా రివిజన్ చేసుకోవాలనే విషయం చాలామందికి తెలియక ఆ రివిజన్లో లోపాల వల్ల కూడా వాళ్ళు బాగా చదువుతారు, ఆయన కూడా పరీక్షల్లో 100%గా రాయలేకపోతారు. కాబట్టి ఈ జుడిషియస్ మెథడ్ అలాంటి ప్రాబ్లమ్స్ని మళ్ళొకసారి రిపీట్ కాకుండా చేస్తుంది. నెక్స్ట్ 14th వన్ వచ్చేసి హౌ టు లెర్న్ వొకాబులరీ. అంటే చాలామందికి కొత్త వొకాబులరీ పెంచుకోవాలని ఉంటుంది, కాకపోతే వాళ్ళు ఎలా నేర్చుకోవాలో తెలియక ఆగిపోతున్నారు. అలాంటి వాళ్ళ కోసం కొన్ని ఇంగ్లీష్లో టఫ్ వర్డ్స్ ఉంటాయన్నమాట. ఆ టఫ్ వర్డ్స్ని మనకు పలకడానికి కూడా కష్టంగా ఉంటుంది. డిక్షనరీలోనే పెద్ద పదమైనటువంటి న్యూమనో ఆల్ట్రో మైక్రోస్కోపిక్ సిలికోవాల్కనోకోనియాసిస్ అనే పదాన్ని పలకడానికి చాలామందికి ఇబ్బందిగా ఉంటుంది. కారణం ఏంటంటే కొత్త టర్మినాలజీ పలకడానికి చాలామందికి అది ప్రాక్టీస్ ఉండదు. కాబట్టి అలాంటి వాళ్ళ కోసం ఈ హౌ టు లెర్న్ న్యూ వొకాబులరీ అనే కాన్సెప్ట్ టెక్నిక్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లింకింగ్ మెథడ్. లింకింగ్ మెథడ్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనము 10-20 మెథడ్స్ ఉన్నప్పుడు స్టోరీ మెథడ్లో వాడతాం. నెక్స్ట్ ఈ లింకింగ్ మెథడ్ ద్వారా దాదాపు ఒక 100-200 పదాలని కూడా గుర్తుపెట్టుకునే ఒక అద్భుతమైన టెక్నిక్ ఉంటుంది. అది ఫైలింగ్ టెక్నిక్. దాన్నే ఈ లింకింగ్ మెథడ్ అంటారు. కాబట్టి ఈ లింకింగ్ మెథడ్ని బేస్ చేసుకొని మనము దాదాపు 100-200 పదాలని కూడా గుర్తుపెట్టుకోవచ్చు. మీరు సుమన్ టీవీ వీడియోలో చూసినట్లయితే ఒక బాబు దాదాపు 100 పదాలు చెప్పాడు, ఒకసారి చెక్ చేయండి అది కూడా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా కొంతమందికి జీకే చదవాలన్నా కరెంట్ అఫైర్స్ చదవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడుతుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతుల పేర్లు, ప్రధానమంత్రుల పేర్లు, లోక్సభ స్పీకర్స్, ముఖ్యమంత్రుల పేర్లు, ఇలాంటివి చాలా డాటా ఉంటుంది. అలా చాలా పేర్లతో కూడుకున్నటువంటి ఆ డాటాని చదవాలంటే చాలామంది విద్యార్థులు ఇబ్బందిగా ఫీల్ అవుతారు. వాళ్ళ కోసమే హౌ టు లెర్న్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ అనే మెథడ్ ఒకటి ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. ఆ సీక్రెట్ని కూడా మనం అక్కడ రివీల్ చేయబోతున్నాం. ఇంకా ముఖ్యంగా వచ్చేసి ప్రతి స్టూడెంట్కి అవసరమైంది మ్యాప్ పాయింటింగ్. 17th వన్ వచ్చేసి మ్యాప్ పాయింటింగ్. చాలామంది విద్యార్థులకి మ్యాప్ పాయింటింగ్ అనేది సోషల్ సబ్జెక్ట్లో ఉంటుంది. సో అది ఇండియా మ్యాప్ ఉండొచ్చు, వరల్డ్ మ్యాప్ ఉండొచ్చు. ఈ 2 మ్యాప్స్ని కూడా మనం ఎలా ఈజీగా ఫైండ్ అవుట్ చేయాలి అనే విషయాన్ని మ్యాప్ పాయింటింగ్లో నేర్చుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి 100 నెంబర్స్ డెమో సీక్రెట్. అంటే నేను ఇంతకుముందు మళ్ళీ చెప్తున్నాను, సుమన్ టీవీ వీడియోలో ఈ డెమాన్స్ట్రేషన్ కూడా నేను చేసి చూపించాను. మీరు దీనికి సంబంధించినటువంటి డెమోకి నేను ఎలా చేశానో ఆ సీక్రెట్ని కూడా మీకు రివీల్ చేయబోతున్నాను. మీరు కూడా ఈ డెమోని 100% చేస్తారు ఖచ్చితంగా. ఆ కోర్సులో జస్ట్ 3rd or 4th డేనే ఈ డెమాన్స్ట్రేషన్లో మీరు కూడా సక్సెస్ అవుతారు. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ వన్ సబ్జెక్ట్ వీక్నెస్. అంటే చాలామంది విద్యార్థులు కొంతమంది ఇంగ్లీష్లో వీక్ ఉంటారు, కొంతమంది మ్యాథ్స్లో వీక్ ఉంటారు, కొంతమంది సైన్స్లో వీక్ ఉంటారు. సరే ఏదైనా సరే, అయితే విద్యార్థులు ఏదో ఒక సబ్జెక్ట్లో వీక్ ఉండడం అనేది చాలా కామన్. అయితే ఆ వీక్ ఉన్నటువంటి సబ్జెక్టు వల్ల విద్యార్థులకు మార్కులు అనేది తగ్గిపోతుంటుంది. కాబట్టి ఆ వన్ సబ్జెక్ట్ని వీక్నెస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది కూడా మనం ఇక్కడ చెప్తాం. ఫైనల్గా వచ్చేసి హౌ టు ఓవర్కమ్ ఎగ్జామ్ ఫియర్. అంటే పరీక్షలు అంటే చాలామందికి భయం ఉంటుంది. ఆ భయాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే టెక్నిక్ని నేను చెప్పబోతున్నాను. అంటే ఓన్లీ మెమరీ స్కిల్స్కి సంబంధించి 20 టాపిక్స్ని మీరు నేర్చుకుంటారు. ఓన్లీ మెమరీ స్కిల్స్కి సంబంధించి ఓవరాల్గా మీరు 20 టాపిక్స్ని నేర్చుకోబోతున్నారు మే 1st రోజు. ఓన్లీ మెమరీ స్కిల్స్ అనే ఒక్క స్కిల్స్లోనే మీరు దాదాపు 20 కొత్త టాపిక్స్, మీకు తెలియని టాపిక్స్, తెలియని టెక్నిక్స్ని మీరు నేర్చుకోబోతున్నారు ఓవరాల్గా ఈ మెమరీ స్కిల్స్ అనే టాపిక్లో. సో నెక్స్ట్ వచ్చేసి మనం హ్యాండ్ రైటింగ్, నెక్స్ట్ వచ్చేసి మనం స్పీడ్ రీడింగ్ స్కిల్స్లో మనం ఏమేమి నేర్చుకుంటామో చూద్దాం. మరి ఈ స్పీడ్ రీడింగ్ స్కిల్స్లో ఏమేమి నేర్చుకుంటాం అంటే, ఫస్ట్ స్పీడ్ రీడింగ్ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి. ఫస్ట్ వన్ వచ్చేసి అసలు స్పీడ్ రీడింగ్ చేయడం వల్ల మనకి ఎలాంటి లాభాలు ఉన్నాయో నేర్చుకుంటాము. నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి మన ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ఎలా ఉండాలి, స్పీడ్ రీడింగ్ చేయాలంటే మన మానసిక పరిస్థితి ఎలా ఉండాలనే విషయాన్ని కూడా మనం ఇక్కడ సెకండ్ పాయింట్లో నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మంచి రీడింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి, అంటే గుడ్ రీడింగ్ హ్యాబిట్స్ అంటే ఏంటి అనేది కూడా మనం థర్డ్ పాయింట్గా నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ బ్యాడ్ రీడింగ్ హ్యాబిట్స్. కొంతమందికి వాళ్ళు చదివే ప్రాసెస్లో కొన్ని మిస్టేక్స్ చేస్తుంటారు అనమాట. అయితే ఆ మిస్టేక్స్ ద్వారానే మనం చదివేది నిదానంగా చదువుతాం. అయితే ఆ మిస్టేక్స్ని ఓవర్కమ్ చేస్తే మనం ఆటోమేటిక్గా మన యొక్క రీడింగ్ స్పీడ్ని ఆటోమేటిక్గా పెంచుకోవచ్చు. దానికి సంబంధించి మనం చేసే తప్పుల్ని ఎలా ఓవర్కమ్ చేయాలనేది ఇక్కడ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి హౌ టు రీడ్ ఏ బుక్
ఆర్ న్యూస్ పేపర్. అంటే నేను చెప్తుంటాను కదా ప్రతిసారి, ప్రతిదీ కూడా ఒక నేర్చుకోవాలన్నా చదవాలన్నా ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతి ఏంటో తెలుసుకోవడమే మన యొక్క స్కిల్ నాలెడ్జ్ అంటాను. అంటే చాలా మందికి బుక్స్ తీసుకుంటారు, కానీ ఆ స్పీడ్ రీడింగ్ని ఎలా చేయాలి, ఒక బుక్కి అయితే ఎలా చేయాలి, ఒకవేళ న్యూస్ పేపర్ అయితే స్పీడ్గా దాన్ని ఎలా చదవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ ఈ స్టెప్లో నేర్చుకుంటాం. అయితే నెక్స్ట్ 6th పాయింట్ వచ్చేసి ట్రైనింగ్ ఐస్ ఫర్ స్పీడ్ రీడింగ్. చాలామంది అనుకుంటారు యాక్చువల్గా మనం చదవాలంటే, స్పీడ్గా చదవాలంటే మన బ్రెయిన్ అనేది చాలా స్పీడ్గా చదువుతుంది. దానికి తోడుగా మన ఐస్కి కూడా మనం ట్రైనింగ్ ఇవ్వాల్సి ఉంది. సో మన ఐస్కి ఎలాంటి ట్రైనింగ్ ఇవ్వాలనేది ఇక్కడ 6th టాపిక్ నేర్చుకుంటాం. నెక్స్ట్ ఫైనల్గా 7th టాపిక్ మన ఎన్విరాన్మెంట్, మన మైండ్ సెట్, మన ఐస్కి ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం స్పీడ్ రీడింగ్కి సంబంధించినటువంటి 5 అద్భుతమైన టెక్నిక్స్ గురించి మనం ఈ స్పీడ్ రీడింగ్ క్లాస్లో నేర్చుకోబోతున్నాం. నెక్స్ట్ టాప్ 5 స్పీడ్ రీడింగ్ టెక్నిక్స్ని మనం నేర్చుకుంటాం. లాస్ట్ ఫైనల్గా ఇవన్నింటిని కూడా నేర్చుకున్న తర్వాత ఫైనల్గా స్పీడ్ రీడింగ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఇది కాంపిటీషన్ లా ఉంటుంది అనమాట. అంటే ఎవరు ఎక్కువ పదాలు చదువుతారో వాళ్ళకి అద్భుతమైన గిఫ్ట్ కూడా ఇస్తారనమాట అక్కడ. కాబట్టి ఇది స్పీడ్ రీడింగ్ స్కిల్స్లో మనం నేర్చుకోబోయే టాపిక్స్. దెన్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్, అంటే మెమరీ నేర్చుకున్నాము, అలాగే స్పీడ్గా చదవడం కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ నేర్చుకోవాల్సింది ఏంది? హ్యాండ్ రైటింగ్. అప్పుడే కదా మనకు పర్ఫెక్ట్గా మన రిజల్ట్ అనేది కనిపిస్తుంది. కాబట్టి హ్యాండ్ రైటింగ్ స్కిల్స్ అంటే ఫస్ట్ అక్కడ ఏమేమి నేర్చుకుంటామంటే కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలి, నాన్ కర్సివ్ ఎలా రాయాలి, మొత్తానికి అంటే అసలు ఒకవేళ మీకు రాయడం వచ్చు కానీ బెస్ట్ వేలో చూడడానికి అందంగా ఆకర్షణీయంగా కనిపించాలంటే ఆ టెక్నిక్స్ని ఫాలో అయ్యి మనము కర్సివ్ హ్యాండ్ రైటింగ్ ఎలా రాయాలి, నాన్ కర్సివ్ హ్యాండ్ రైటింగ్ని ఎలా రాయాలనే విషయాన్ని ఫస్ట్ టాపిక్గా నేర్చుకుంటాం. సో నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఇంప్రూవ్ రైటింగ్ స్పీడ్. అంటే మనం రాస్తుంటాం కానీ రాయడం అనేది స్పీడ్గా రాయడం కూడా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్ టైంలో నువ్వు అందంగా రాసుకుంటూ నిదానంగా రాస్తే ఎలాంటి లాభం ఉండదు కదా. అంటే ఇన్ టైంలో కూడా రాయడం ముఖ్యం. కాబట్టి హౌ టు ఇంప్రూవ్ రైటింగ్ స్పీడ్ అంటే మనం రాసేదాన్ని ఎలా వేగంగా రాయాలనే విషయాన్ని మనం 2nd టాపిక్గా నేర్చుకుంటాం. అయితే నెక్స్ట్ 3rd టాపిక్లో ఏం నేర్చుకుంటామంటే స్పీడ్ రైటింగ్కి సంబంధించినటువంటి కొన్ని టిప్స్ ఉంటాయి అనమాట. అంటే ఎగ్జామ్లో మనం స్పీడ్గా రాయడం కానీ లేదంటే నార్మల్గా కూడా మనం స్పీడ్ రాయాలంటే ఒక 5 టిప్స్ ఉంటాయి. ఆ 5 టిప్స్ని ఫాలో అవ్వాలి. నెక్స్ట్ 4th టాపిక్ వచ్చేసి హౌ టు రైట్ ఇన్ ఎగ్జామ్స్. అంటే సరే మనం నార్మల్గా అయితే మనం స్కూల్ టైంలో మన నోట్బుక్స్ కానీ అలాంటివి రాసుకుంటాం. మరి ఎగ్జామ్ టైంలో ఇన్ టైంలో మనం రాసే స్పీడ్ను బట్టి మన యొక్క రిజల్ట్ ఉంటుంది. అంటే ఓవరాల్గా నువ్వు 365 డేస్ చదివింది 3 అవర్స్లో రాస్తే ఎగ్జామ్ పేపర్ని 3 మినిట్స్లో కరెక్షన్ చేసి పక్కకు వేస్తారు. అంటే నీ పర్ఫార్మెన్స్ అనేది ఎంత బెస్ట్ ఆఫ్ బెస్ట్ ఉండాలనో ఆలోచించుకోవాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి హౌ టు రైట్ ఇన్ ఎగ్జామ్స్ అంటే ఎగ్జామ్స్లో నువ్వు నీ హ్యాండ్ రైటింగ్ ఎలా ఉండాలనే టాపిక్ సంబంధించి విషయాలు ఇక్కడ 4th టాపిక్లో నేర్చుకుంటాం. హ్యాండ్ రైటింగ్ తర్వాత నెక్స్ట్ టాపిక్ వచ్చేసి కెరీర్ గైడెన్స్. ఈ కెరీర్ గైడెన్స్ అంటే ఏంటంటే మనం ముందుకు ఎదుగుతున్న కొద్దీ మనకు మన సామర్థ్యం ఏంటి, మన సామర్థ్యానికి అనుగుణంగా మనం ఎలాంటి కోర్సులు ఎంచుకుంటే మనం ఆ కోర్సులో రాణిస్తాము అనే విషయం చాలామంది విద్యార్థులకు తెలియదు. కాబట్టి ఆ డీటెయిల్స్ మనం అందించడానికే ఈ కెరీర్ గైడెన్స్ అనే కోర్స్ని పెట్టడం జరిగింది. అయితే దీంట్లో 10th తర్వాత ఎటు వెళ్ళాలి, ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సులు ఉంటాయి, డిగ్రీ తర్వాత ఏ కోర్సులు ఉంటాయి అనే విషయాన్ని కంప్లీట్ డీటెయిల్గా నేను అక్కడ చెప్పడం జరుగుతుంది. దాంట్లో మీ యొక్క సామర్థ్యానికి అనుగుణంగా మీరు సెలెక్ట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ కెరీర్ గైడెన్స్ తర్వాత వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏదైనా ఉంది అంటే లెర్నింగ్ డిజబిలిటీస్. అంటే చాలామందికి వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు ఏదో ఒక రంగంలో అంటే రాయడంలోనో, వినడంలోనో, చెప్పడంలోనో, చేయడంలోనో వీక్ ఉంటారు. కాబట్టి ఆ లెర్నింగ్ డిజబిలిటీస్ని ఎలా ఓవర్కమ్ చేయాలనే టాపిక్ని కూడా నేను ఇక్కడ కవర్ చేస్తాను. సో ఫైనల్గా వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ మనీ మేనేజ్మెంట్. మనీ మేనేజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరికి అంటే అందరూ సంపాదిస్తారు కానీ చాలామంది ఇంకా అప్పుల్లోనే ఉన్నారు. ఎందుకంటే మనీ మేనేజ్మెంట్ గురించి తెలియకపోవడం. అయితే మరి స్కూల్ పిల్లలకి మనీ గురించి ఎందుకు అంటే ఫస్ట్ చాలామంది ఇప్పుడు యూత్ అప్పుల్లో పడడానికి రీజన్ ఏంటంటే వాళ్ళు డబ్బులు సంపాదించలేక కాదు, సంపాదించిన దాన్ని మేనేజ్ చేసుకోలేక అప్పుల పాలవుతున్నారు. కాబట్టి ఇది చిన్నప్పటి నుంచే నేర్పించాలి అనే ఉద్దేశంతో నేను ప్రతి ఒక్కరికి కూడా ఇది ఇప్పుడే అందించాలి. మీరు స్టూడెంట్ ఉండొచ్చు, అంటే ఎవరైనా ఉండొచ్చు, అంటే స్కూల్, కాలేజ్ లేదంటే కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు లేదంటే జాబ్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉండొచ్చు. మీకు మనీ సీక్రెట్స్ తెలిసినట్లయితే ఆటోమేటిక్గా మీకు మనీ ఎలా మేనేజ్ చేయాలి. సో మీరు ఏ స్టూడెంట్ అయినా కూడా ప్రతి ఒక్కరికి కూడా మనీ అనేది ఇంపార్టెంటే, మేనేజ్ చేయడం అనేది కూడా ప్రతి ఒక్కరికి నేర్చుకోవాలి. కాబట్టి మనీ మేనేజ్మెంట్ చెప్పడం ద్వారా వాళ్ళకి మనీ మీద కంట్రోల్ వస్తుంది, మనీ ఎలా సంపాదించాలనే ఆలోచన వస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలాంటి స్కిల్స్ నేర్చుకోవాలి అనే ఉద్దేశంతో ఇందులో ఓవరాల్గా ఈ 15 days కోర్సులో దీన్ని కూడా పార్ట్గా చేయడం జరిగింది. ఇంకా ముఖ్యంగా వచ్చేసి చాలామంది చదవాలనే కోరిక ఉంటుంది కానీ వాళ్ళకి ఆర్థికంగా సపోర్ట్ ఉండదు. అలాంటి వాళ్ళు కూడా ముందుకు వెళ్ళి ఎలా చదవాలనే విషయాన్ని కూడా ఇక్కడ నేను చెప్పబోతున్నాను. కాబట్టి May 1st రోజు నిర్వహించే మన మెమరీ క్యాంప్లో మీరందరూ కూడా వచ్చి అక్కడ నేను చెప్పేటటువంటి ప్రతి టెక్నిక్ని
ఫాలో అయితే చాలు, అద్భుతమైన రిజల్ట్ తీసుకుంటారు. ఎవరైతే ఇప్పుడు ఈ వీడియోస్ చూసి స్పాట్గా ఎవరైతే ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి స్పెషల్ బోనస్ ఇవ్వబోతున్నామో అదేంటంటే ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, మెమరీ వర్క్ బుక్ అలాగే స్పీడ్ రీడింగ్ వర్క్ బుక్. ఈ 2 వర్క్ బుక్స్ కూడా మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మీరు ఈ కోర్స్కు సంబంధించినటువంటి యాక్టివిటీస్ ఎలా చేయాలనేది ఈ 2 బుక్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ బుక్స్ మీకు 1 ఇయర్ పాటు, అంటే మీరు ఎలాంటి డౌట్ వచ్చినా, మీరు స్కూల్ అయినా కాలేజ్ అయినా కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా లేదనుకుంటే బిజినెస్ మ్యాన్ అయినా ఎవరైనా సరే ఏదైనా విషయాన్ని గుర్తుపెట్టుకోవాలంటే ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఎలా స్పీడ్గా చదవాలనే విషయం ప్రతి ఒక్కటి కూడా ఈ బుక్లో ఉంటుంది. ఈ బుక్స్లోనే మీకు సంబంధించిన యాక్టివిటీస్ కూడా ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు స్పీడ్గా ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి ఈ 2 బుక్స్ కూడా మా టీం అందిస్తుంది. నెక్స్ట్ థర్డ్ బోనస్ వచ్చి ఎవరైతే 15 డేస్ క్లాస్కి 100% అటెండెన్స్ ఉంటుందో వాళ్ళకి ఈ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ ఫోర్త్ బోనస్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ ఎగ్జామ్ ఫియర్. అంటే చాలామందికి ఎగ్జామ్స్ అంటే కొంతమందికి ఫియర్ ఉంటుంది, కొంతమందికి ఫోబియా ఉంటుంది. సో వాట్ ఎవర్ ఫియర్ అయినా ఫోబియా అయినా ఏ టెక్నిక్ ఫాలో అయితే ఆ ఎగ్జామ్స్ అంటే భయం పోతుందనే విషయాన్ని మనం బోనస్గా అందిస్తబోతున్నాం. దీంట్లో కొన్ని ఎక్సర్సైజ్ని ఎక్స్ట్రాగా అందిస్తాం. ఫైనల్గా వచ్చేసి బ్రెయిన్ ఎక్సర్సైజెస్, అంటే మనకు లెఫ్ట్ బ్రెయిన్ రైట్ బ్రెయిన్ రెండింటిని వాడడం వల్ల మనం తీసుకునే డిసిషన్స్ కానీ మనం చేసే పనులు కానీ ఎఫెక్టివ్గా చేయగలం. దానికి సంబంధించి మన లెఫ్ట్ అండ్ రైట్ బ్రెయిన్స్ 2 కూడా యాక్టివేట్ అవ్వడం కోసం మనం బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా ఈ బోనస్గా మీకు అందిస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఇంప్రూవ్ ఫోకస్. చాలామందికి ఒక పని చేస్తుంటే మధ్యలో చాలా డిస్ట్రాక్షన్స్ వస్తుంటాయి. అయితే ఈ డిస్ట్రాక్షన్స్ కారణంగా ఏ పనిలో కూడా వాళ్ళు ఫోకస్గా ఉండలేరు. కాబట్టి హౌ టు ఇంప్రూవ్ ఫోకస్ అంటే మన ఫోకస్ని ఎలాంటి టెక్నిక్స్ ఫాలో అయ్యి మన ఫోకస్ని పెంచుకొని ఎఫెక్టివ్గా మన స్టడీస్ని కంప్లీట్ చేయాలనే విషయంని నేను బోనస్గా ఇవ్వబోతున్నాను. కాబట్టి ఇక్కడ ఏవైతే కనిపిస్తున్నాయో ఈ 6 టాపిక్స్ కూడా మీకు బోనస్గా ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈ బోనస్ కాకుండా అయితే నెక్స్ట్ వచ్చేసి ఇంకొక స్పెషల్ బోనస్ నేను ఇవ్వబోతున్నాను. ఎవరైతే ఇప్పుడు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారో ఆ స్పెషల్ బోనస్ ఏంటంటే 1 డే నేను ఎక్స్ట్రా తీసుకొని, అంటే 15+1 డే ఎక్స్ట్రా అంటే 16 డేస్, ఆ లాస్ట్ డే నేను పేరెంటింగ్ టిప్స్ గురించి అందించబోతున్నాను అనమాట. అంటే ఈ క్లాస్లో పేరెంట్స్ ఉంటారు, పిల్లలు ఉంటారు. అయితే చాలామంది పేరెంట్స్ కాల్ చేసి అడుగుతున్నారు అనమాట, అంటే పేరెంటింగ్ టిప్స్ అంటే ఏమి ఉండాలి, మాకు అసలు పేరెంటింగ్ టిప్స్ గురించి తెలియదు, అలాంటి టిప్స్ కూడా అందిస్తారని అడుగుతున్నారు. సో వారి కోసం నేను ఎక్స్ట్రాగా 1 డే స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి ఆ ఫస్ట్ డే ఎక్స్ట్రాగా పెంచినటువంటి ఆ డేలో పేరెంటింగ్ టిప్స్ ఇస్తాను. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి చాలామంది విద్యార్థులు, కాలేజ్ స్టూడెంట్స్ చాలామంది వాళ్ళ పేరెంట్స్ అంటే అసలు వాల్యూ ఇవ్వరు. సో అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ పేరెంట్స్ ముందే వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క వాల్యూ ఏందో మనం ఆ 16th డే రోజు పేరెంట్స్ ప్లస్ పిల్లలు ఇద్దరిని కూర్చోబెట్టి పేరెంట్స్ యొక్క వాల్యూని ఆ రోజు మనం చెప్పబోతున్నాం. నెక్స్ట్ వచ్చేసి హౌ టు ఓవర్కమ్ మొబైల్ అడిక్షన్. ఇది ఈ మధ్య కాలంలో ప్రతి విద్యార్థిని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద రోగం అనే అంటాను నేనైతే. కాబట్టి ఈ మొబైల్ని ఎలా దూరం పెట్టాలనే విషయాన్ని జస్ట్ 5 స్టెప్స్ ఉంటాయి. ఆ 5 స్టెప్స్ నేను అందిస్తాను. ఆ 5 స్టెప్స్ని మీరు స్ట్రిక్ట్గా ఫాలో అయితే చాలు, మొబైల్ అడిక్షన్ నుంచి దూరం వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఫైనల్గా వచ్చేసి ఎవరైతే మే 1st రోజు క్లాస్కి ఎన్రోల్ చేసుకుంటారో వాళ్ళకి 1 ఇయర్ పాటు సపోర్ట్ ఉంటుంది. అంటే మనము యాక్టివిటీ గ్రూప్ అని ఒక గ్రూప్ చేస్తాము. ఆ గ్రూప్లో మీకు ఏదైనా ఆ 1 ఇయర్లో మీరు చదవడంలో ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా ఆ గ్రూప్లో పోస్ట్ చేస్తే నేను కానీ మా టీం కానీ మీకు 1 ఇయర్ పాటు 100% సపోర్ట్ ఇస్తాము. అంటే ఓవరాల్గా మనము కోర్సు ప్లస్ బోనసెస్ అన్నీ కలుపుకొని 15 డేస్ + 1 అంటే ఎక్స్ట్రా 16 డేస్ ప్లస్ 15 డేస్ మనం ఏం చేస్తామంటే, అంటే 16 డేస్ అయిపోతాయి కదా, తర్వాత 15 డేస్ మనం యాక్టివిటీస్ అందిస్తామన్నమాట. అంటే పిల్లలకి ఏదైతే మనము ఈ 15 రోజుల్లో స్కిల్స్ నేర్పించామో ఆ స్కిల్స్కి సంబంధించి ప్రతిరోజు కూడా ఒక్కొక్క యాక్టివిటీ ఇస్తాము. ఆ యాక్టివిటీ వాళ్ళు ఇంటి దగ్గరే చేసి మనకు ఉన్నటువంటి ఆ వాట్సాప్ యాక్టివిటీ గ్రూప్లో వాళ్ళు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా ఆ 1 మంత్ మొత్తం కూడా మీరు మీ యొక్క వాల్యూ పెంచుకోవడం కోసం, మీ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ చేసుకోవడం కోసమే మీ యొక్క టైం కేటాయించబోతున్నారు. సో మీరు ఎక్కడున్నా సరే అటెండ్ అవ్వండి. ఫైనల్గా ఎక్కడ ఎలా జరగబోతుంది అనే విషయానికి వస్తే ఫైనల్గా డేట్ అండ్ ప్లేస్. ఫైనల్గా మన ట్రైనింగ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుందంటే May 1, 2024 షార్ప్గా May 1వ తేదీ రోజు స్టార్ట్ అవుతుంది. అయితే 2 బ్యాచెస్ ఉంటాయి అనమాట. మార్నింగ్ బ్యాచ్ ఏమో మార్నింగ్ 8:30కి స్టార్ట్ అయ్యి 10 o'clock ఎండ్ అవుతుంది. నెక్స్ట్ ఈవినింగ్ బ్యాచ్ వచ్చేసి సాయంత్రం 7:30కి స్టార్ట్ అయ్యి 9 o'clock ఎండ్ అవుతుంది. కాబట్టి మ్యాక్సిమం మార్నింగ్ బ్యాచ్కి రావడానికి ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన క్లాస్ అయిపోయిన తర్వాత చాలా టైం ఉంటుంది. సో ఆ టైంలో మనం ప్రాక్టీస్ చేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కాబట్టి మీ వీలుని బట్టి ఈ 2 బ్యాచ్లలో ఏ బ్యాచ్కైనా జాయిన్ అవ్వండి. ఫైనల్గా మన క్లాసెస్ ఆన్లైన్లో జరగబోతున్నాయి. అంటే మీరు ఏ పల్లెటూరు అయినా, ఏ గ్రామం అయినా, ఏ సిటీ అయినా, ఏ రాష్ట్రమైనా, ఏ దేశం నుంచి అయినా అటెండ్ అవ్వచ్చు. మన క్లాసెస్ ఓన్లీ జూమ్ ద్వారానే
మీరు ప్రతి ఒక్కరు కూడా ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. సో ఫైనల్గా మన క్లాసెస్ అన్ని కూడా జూమ్లోనే ఆన్లైన్ ద్వారా నిర్వహించబడతాయి. కాబట్టి ల్యాప్టాప్ అయినా మొబైల్ అయినా ఉంటే సరిపోతుంది. జస్ట్ 2 hours ప్రతిరోజు 2 గంటలు నా దగ్గర సమయాన్ని గడపండి. తర్వాత నేను ఇచ్చే యాక్టివిటీని ఆ రోజు ప్రశాంతంగా మీకు వీలున్న సమయంలో ఆ సమయాన్ని వాడుకుంటే మీ యొక్క స్కిల్స్ ఆటోమేటిక్గా ఇంప్రూవ్ అవుతాయి. ఫైనల్గా వచ్చేసి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా యాక్టివిటీస్ చేసేలా ప్రతి ఒక్కరి మీద ఫోకస్ చేస్తాం కాబట్టి లిమిటెడ్ సీట్స్నే సెలెక్ట్ చేసుకుంటాము. ఇంకా మీకు ఈ కోర్స్కు సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే మా టీం నెంబర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది, ఆ నెంబర్కి కాల్ చేసి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు క్లారిటీ తెచ్చుకోండి. లేదు మేము వెంటనే మా సీట్ని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనుకుంటే మా టీంకు కాల్ చేయండి, వాళ్ళు పేమెంట్ లింక్ మీకు పంపిస్తారు, దాని త్రూ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఫైనల్గా మన మే 1st రోజు స్టార్ట్ అయ్యే ఈ సమ్మర్ క్యాంప్ అద్భుతంగా ఉండబోతుంది. ప్రతిరోజు కూడా యాక్టివిటీస్ ద్వారా మీరు నేర్చుకుంటారు. చాలా ఫన్గా, ఈజీగా, ఏ మాత్రం మీకు స్ట్రెస్ ఉండకుండా అద్భుతంగా నేర్పించే బాధ్యత నాది. కాబట్టి నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ ఒక్క కోర్స్ నేర్చుకుంటే చాలు, మీరు ఇంకా ఎలాంటి స్టడీస్కి సంబంధించిన కోర్స్ నేర్చుకోకపోయినా సరిపోతుంది. అందుకనే నేను పదే పదే నొక్కి చెప్తున్నాను, ఈ కోర్స్కి ఖచ్చితంగా అటెండ్ అయ్యే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఈ కోర్స్ నేర్చుకున్న తర్వాత మీ యొక్క రిజల్ట్ ఖచ్చితంగా మీరే చూపిస్తారు. 15 రోజుల ముందు ఎలా ఉన్నారో 15 రోజుల తర్వాత ఎలా అయ్యారో ఆటోమేటిక్గా మీరే రిజల్ట్ రూపంలో కనబడతారు కూడా. కాబట్టి ఇంకా ఎన్ని రోజులు స్ట్రెస్గా ఫీల్ అయ్యి చదువుతారు. కాబట్టి అలా స్ట్రెస్గా చదవకూడదు. ఏ స్టూడెంట్ కూడా చదువుని ఇబ్బందిగా ఫీల్ అవ్వకూడదు. చదువుని ఆడుతూ పాడుతూ చదవాలనే ఉద్దేశంతో నేను ఈ అన్ని కోర్సులు కూడా మీకు అందించాలి. ఒక నార్మల్ స్టూడెంట్ని కూడా ఒక ఎక్స్ట్రాడినరీ స్టూడెంట్గా తయారు చేయాలనే నా సంకల్పంలో మీరు కూడా భాగస్వాములు అవ్వండి. కొంతమంది పేరెంట్స్కి కానీ స్టూడెంట్స్ కానీ ఉంటుంది, మేము కూడా ఒక రికార్డు క్రియేట్ చేయాలి అని. కాబట్టి ఎవరికైనా అలాంటి ఉత్సాహం, ఇంట్రెస్ట్ ఉంటే నేను వాళ్ళకి హెల్ప్ చేస్తాను. మీరు నేను చెప్పిన టెక్నిక్స్ని ఫాలో అయితే చాలు, 15 రోజుల్లో రిజల్ట్ ఆటోమేటిక్గా నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీరే చూస్తారు. మీరు మీ క్లాస్లో మాస్టర్ అవుతారు, మీరు మీ క్లాస్లో సక్సెస్ఫుల్ పర్సన్ అవుతారు, మీరు మీ క్లాస్లో ఎక్స్ట్రాడినరీ పర్సన్ అవుతారు. సో ప్రతి విద్యార్థి కూడా అన్ని రంగాలలో డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో నేను ఈ అన్ని కోర్సులను కూడా మీ ముందుకు తీసుకురావడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి అవకాశాన్ని ఎవరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి మీ సీట్ని రిజిస్టర్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ మనం May 1st జూమ్లో కలుద్దాం. అప్పటి వరకు నా జూమ్ కళ్ళతో ఎదురు చూస్తుంటాను. థ్యాంక్ యూ సో మచ్. నేను మీ వంశీకృష్ణ. జై హింద్.